బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్లోని సర్వే నెంబర్ 100లో అక్రమాలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సర్వే నెంబర్ను మార్చి మరీ అక్రమ నిర్మాణం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్లోని సర్వే నెంబర్ 100లో అక్రమాలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సర్వే నెంబర్ను మార్చి మరీ అక్రమ నిర్మాణం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్లోని సర్వే నెంబర్ 100లో అక్రమాలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సర్వే నెంబర్ను మార్చి మరీ అక్రమ నిర్మాణం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? 800 గజాల భూమి ఏదైతే ఉంటుందో అది ఖాళీగా కనిపించింది. అదే 800 గజాల భూమి అంటే చాలా పెద్ద ల్యాండే కదా, ఎలాగైనా సరే దీన్ని కొట్టేయాలి అనుకున్నట్టుగానే ఓ ప్లాన్ అయితే వేశారు. ఇది సర్వే నెంబర్ వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 101లో ఉన్నటువంటి ఈ 800 గజాల గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతుందో ఆ ల్యాండ్ పైన ఎలాగైనా సరే ఇక్కడ 5 అంతస్తుల భవనం నిర్మించాలని అయితే ప్లాన్ రెడీ చేశారు. అనుకున్నట్టుగానే పర్మిషన్స్ కూడా తీసుకొని వచ్చారు. బిల్డింగ్ కూడా 5 అంతస్తుల బిల్డింగ్ కూడా నిర్మించేశారు. ఆ తర్వాత తీరా చూస్తే అసలు ఈ ల్యాండ్ ఏంటి, ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా, గవర్నమెంట్ ల్యాండ్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఏ విధంగా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడము, దాన్ని అమ్మకానికి పెట్టడం ఎలా అనే దానిపైన స్థానికులకు కొంత డౌట్ అయితే వచ్చింది. వెంటనే రంగంలోకి దిగినటువంటి అధికారులు పూర్తిగా కూడా వివరాలన్నీ కూడా ఆరా తీశారు. ఆరా తీసే క్రమంలోనే ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్, ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చేసి ఇందులో నిర్మాణాలు చేపట్టారు అని ఐడెంటిఫై చేయడంతో స్థానికులు కూడా, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ప్రజావాణి ఏదైతుందో ప్రజావాణికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి అధికారులకు, కలెక్టర్కు అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు. వన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత 307, 308 సర్వే నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ సర్వే నెంబర్లను తీసుకుని వచ్చేసి 101 సర్వే నెంబర్లో నిర్మాణాలు చేపట్టారు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్స్లు ఏదైతే ఉంటో ఆ టెక్నికల్ ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా ఫేక్, అంటే పూర్తిగా కూడా తప్పుడు నిర్మాణాలు చేపట్టారు అనైతే తేలిపోయింది. ఇక్కడ ఒకటి నిర్మాణాలు 5 అంతస్తుల బిల్డింగ్ అంతా కూడా చేపట్టారు, బాగానే ఉంది. అయితే హెచ్ఎండి అధికారులు అంత పెద్ద ఎత్తున 800 గజాల భూమిలో 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నప్పుడు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చారు, దానికి అధికారులు చెప్తున్నటువంటి మాట వీళ్ళు సర్వే నెంబర్ 307, 308 అని చెప్తున్నప్పటికీ కానీ అవన్నీ కూడా నమ్మశక్యం కానటువంటి విషయాలు. అంటే చెవులో పువ్వులు పెడితే ఓ రైట్ మీరు చెప్తున్నది నిజమే, నమ్మేయాలి, మీరు ఏం చెప్పినా సరే నమ్మేయాలి అనే విధంగా చెప్పడంతో ఇదంతా కూడా అంటే నాట్ ఓన్లీ ఇన్ అమీన్పూర్, షేర్లింగంపల్లి, సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతున్నాయో ఇక్కడంతా కూడా ఒక నిర్మాణాలు 2 నిర్మాణాలు అని కాదు, ఆల్మోస్ట్ చాలా వరకు కూడా సర్వే నెంబర్లు ఒకటి ఉంటుంది, వీళ్ళు చూపించేటటువంటి సర్వే నెంబర్ మరొకటి ఉంటుంది, నిర్మాణాలు చేపట్టేటటువంటి ప్లేస్ మరొకటి ఉంటుంది. అది పూర్తిగా కూడా ఎందుకంటే వాళ్ళు వెళ్తారు ఎక్కడైనా సరే అధికారుల దగ్గరికి పలానా చోట మేము బిల్డింగ్ కడుతున్నాము అనేటటువంటి విషయాన్ని అధికారులకు చెప్పినప్పుడు, అధికారులకు చెప్పేటప్పుడు సమయంలో 307, 308లో మేము నిర్మాణాలు చేపడతాము అని చెప్పడము, కానీ పర్మిషన్ తీసుకొని రావడంలో మాత్రము నిర్మాణాలు చేపట్టేది మాత్రం ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 101 సర్వే. ఇలా అధికారులు కొన్ని మోసపోతారా, అధికారులకు తెలియకుండా జరుగుతుందంటే ఇంపాసిబుల్.
ఖచ్చితంగా 100% 99.99 కూడా 100% ప్రభుత్వ అధికారులకు తెలిసే ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి కావాల్సినటువంటి ఫ్లోర్కి ఇంత పర్సంటేజ్ వాటా అనేది తీసుకునే నిర్మాణాలన్నీ కూడా చేపడతాయి. ఇప్పుడంటే ప్రజావాణిలో కంప్లైంట్ వచ్చింది, స్థానికులు ఇచ్చారు, నిర్మాణాలు కూల్చివేశారు. అలా ఎన్ని ఉన్నాయి, అలా ఎన్ని బయటికి రావాలి. సో వీటన్నిటి కూడా ఎప్పుడైతే భూమికి వాల్యూ పెరిగిన తర్వాత అందులోనూ ప్రధానంగా సైబరాబాద్ పరిధిలో షేర్లింగంపల్లి ఏదైతుందో ఆ షేర్లింగం పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసేటటువంటి భూముల మీద ప్రైవేటు వ్యక్తులు, అందులోనూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏదైనా కనబడితే చాలు, ఓహో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండా అంటాం. అక్కడ ఒక పూర్తిగా కూడా ఒక ఫంక్షన్ వేసేయడము, మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా మాదే అని చెప్పడము, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టడము, ఈ విధంగా చివరికి కూల్చివేయడాలు అయితే మొదలయ్యాయి. ఇంకా చూడాలి ఇంకా ఇటువంటి నిర్మాణాలు ఇంకా ఎన్ని ఉన్నాయి. అధికారులు, హైడ్రా అధికారులు ఇప్పటికైనా వెళ్ళి వాటన్నిటిని కూడా నిర్మాణాలు కూల్చివేస్తారా, లేకపోతే ఇలానే చూసి చూడనట్లు ఉంటారా అనేది చాలా కీలకం. రైట్ మధు, థ్యాంక్ యూ.